గుర్తింపు కార్డులను ఇవ్వాలి, ఆకర్లకి గుర్తింపు కార్డులను రద్దు చేయాలి, జోన్ల విధానాన్ని వాళ్ళకి పాత గుర్తింపు కార్డు ఉన్నా వాళ్ళు రెన్యువల్ చేయించుకొని డబ్బులు కట్టినటువంటి రసీదులు ఉన్నా సరే అనేది జరిగింది. కానీ రెండోసారి ఇచ్చినటువంటి ఈ నోటీసులకి ఈరోజు మున్సిపల్ కమిషనర్ విజయవాడ నగరంలో 15,000 మంది వరకు అఫీషియల్గా హాకర్స్ ఉన్నారు. అధికారిక సంఖ్య ఇది. ఈ 15,000 మంది హాకర్స్కి సంబంధించినటువంటి సమస్య తీవ్రంగా ఉంది. జోనల్ సిస్టమ్ అని చెప్పినటువంటిది పెట్టి గ్రీన్, అంబర్, రెడ్ అని చెప్పినటువంటి పేరులతో పెట్టి వీళ్ళ పొట్ట కొట్టేటువంటి దానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది తప్పని చెప్పనేటువంటిది హాకర్ సంఘాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, వాళ్ళ అభిప్రాయాలని తెలియజేసేటువంటి దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అటువంటి తరుణంలో దీన్ని కాదని చెప్పనని, వీళ్ళ అభిప్రాయాలని కాదని చెప్పి, వీళ్ళ మనోగతాలని కాదని చెప్పి చేసేటువంటి దానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబైంది? ఇది సరైంది కాదు కదా. అందుకని మేము అడుగుతూ ఉంది, బీసెంట్ రోడ్డు కానీ, గవర్నర్పేట కానీ, సూర్యారావుపేట కానీ, సిద్ధార్థ కాలేజీ కానీ, మొగలరాజపురం కానీ, కృష్ణలంక కానీ, కృష్ణలంక మెట్ల బజారు అంబర్జోనా? ఇది ఇంతకంటే ఆశ్చర్యం ఉందా అసలు? కృష్ణలంక మెట్ల బజారు అంటే ఉదయం 7 to 9 అమ్ముకోవాలి. 9 తర్వాత మళ్ళీ రేపు ఉదయం 7 గంటలకే. ఇదొక జోను. రెడ్ జోన్ 417 సెంటర్లు ఇచ్చాడు. ఈ 417 సెంటర్లో ఆఖరి అనేటువంటి వాడు బతకడానికి ఇల్లేదు, పెట్టడానికి ఇల్లేదు, ఉండడానికి ఇల్లేదు, నిలబడటానికి ఇల్లేదు. ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. గ్రీన్ జోన్ అంటే జనసంచారం లేనటువంటి పాకెట్స్. అంటే 24 గంటలు పెట్టుకో బండి అక్కడ, అభ్యంతరంలే. కానీ జనసంచారం ఉండకూడదు అక్కడ. జనసంచారం లేదు, ట్రాఫిక్ ఇబ్బంది లేదు. కాబట్టి అక్కడ నువ్వు ఎంతసేపైనా వ్యాపారం చేసుకో, నీ బండి ముందు కూర్చొని నిద్రపో, నీ బండి మీద సరుకు పెట్టుకుని దండం పెట్టుకుంటా కూర్చోమని చెప్పేటువంటిది గ్రీన్ జోన్. ఇది కరెక్టా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. విజయవాడ మొత్తం 62 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి విజయవాడలో 15,000 కుటుంబాలంటే 15,000 మంది అంటే 15 × 4 వేసుకుంటే 60,000 కుటుంబాలు. 60,000 కుటుంబాలు దీని మీద ఆధారంగా చేసుకుని జీవనోపాధిని కల్పించుకుని సొంతంగా నిరుద్యోగం నువ్వు ఇవ్వవు, ఉద్యోగం ఇవ్వవు, నిరుద్యోగ సమస్య తీరదో. వాడి చదువుకున్నటువంటి వాడు వచ్చి వాడు బ్యాంకులోనో లేదా ప్రైవేటు పెట్టుబడిదారుడి దగ్గర, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర లోన్ తీసుకుని పనిచేసేటువంటి దానికి డబ్బులు తీసుకుని వ్యాపారం చేసుకుంటా ఉన్నటువంటి వాడి దగ్గర ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తారా? ఇది న్యాయమా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దీనికి. సుప్రీంకోర్టులో ఢిల్లీలో దాదాపు 20 సంవత్సరాల క్రితం CIT నాయకత్వాన్ని ఇచ్చినటువంటి బిల్లు ఉంది, జడ్జిమెంట్ వచ్చింది. ఆనాడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అని చెప్పనేటువంటిది నెలకొల్పి ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎక్కడైతే జనం ఉంటారో, ఎక్కడైతే వినియోగం ఉంటుందో, ఎక్కడైతే వ్యాపారం ఉంటుందో అక్కడ వ్యాపారం చేసుకునేటువంటి హక్కు, అక్కడే వ్యాపారం చేసుకోవాలని చెప్పనేటువంటిది ఇవ్వాలి, వాళ్ళకి చోటు కల్పించాలి అని చెప్పనేటువంటిది ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశం. అదే కాదు, ఆ ప్రాంతంలోనే తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం కూడా ఆ లోకల్ బాడీ ఎవరైతే స్థానిక సంస్థ ఉన్నారో, కార్పొరేషన్ అయితే కార్పొరేషను, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జడ్జిమెంట్ యొక్క సారాంశం. దీన్ని కాదని చెప్పనని దీన్ని తీసేసి మొత్తం అసలు బిసెంట్ రోడ్లో కానీ, గవర్నర్పేటలో కానీ, ఇంకో చోట కానీ తీసేయాలని చెప్పనేటువంటిది చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. అందుకనే ఆ ఖర్చుకి సంబంధించినటువంటిది బిసెంట్ రోడ్డే తీసుకుంటే ఉదాహరణగా గుర్తింపు కార్డులు ఉన్నాయి, రెన్యువల్ అవుతూ ఉన్నాయి, రెన్యువల్కి అప్లై చేసినటువంటివి ఉన్నాయి. నాకు 200 రూపాయల రసీదు కార్పొరేషన్కి కట్టి నాకు రెన్యువల్ చేయండి, నా గుర్తింపు కార్డు ఇవ్వండి అని చెప్పనని కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ అనే పేరుతో ఇచ్చినటువంటి రసీదులు ఉన్నాయి. ఇవి గుర్తింపు కార్డు కాదా? ఈ రసీదే గుర్తింపు కార్డు. ఇవ్వకపోతే నీ తప్పు, మాదా? వ్యాపారస్తుడిదా తప్పు? చిరు వ్యాపారిదా తప్పు? తట్టా పుట్ట మీద అమ్ముకునేటువంటి వాడిదా తప్పు? కాదు. అందుకని 200 రసీదు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి గుర్తింపు కార్డు కింద లెక్క. పాత గుర్తింపు కార్డు 66 దశాబ్దాల క్రితం, 60 సంవత్సరాల నుండి తాతల తండ్రులు దగ్గర నుంచి అదే బీసెంట్ రోడ్ని ఆసరా చేసుకుని బతుకుతూ ఉన్నటువంటిది ఉంది.
పూసలోళ్ళు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. ఇప్పుడు అక్కడ వ్యాపారం చేసుకునేవాళ్ళు అదే బిసెంట్ రోడ్లో నడయాడారు, అదే బిసెంట్ రోడ్లో పడుకున్నారు, తిరిగారు, ఆడుకున్నారు. వాళ్ళకి గుర్తింపు కార్డులు లేవా? వాళ్ళు ఉన్నాయిగా, మరి ఎందుకు ఇది చేయాలి మీరు? అందుకనే ఈ అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పనే దృక్పథంతో కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి మెర్సీతో ఈ వ్యాపారస్తుల్ని వీళ్ళని ఆదుకోవాలని చెప్పనేటువంటిది కోరుతా ఉన్నాం.